జియో వచ్చింది నేను కూడా ఒక్కరిని మాట్లాడలేదు అంటే వాళ్ళకి దృష్టి ప్రభుత్వాలు ప్రజల కోసం మా కోసం 200 మంది కోసం ఎక్స్ట్రా ఒక కుటుంబం కోసం ఇంతమంది కార్పొరేట్ సెలూన్ నెలకొల్పుతున్న నేపథ్యంలో మా మిత్రులు, మా సోదరులు, మా కుల బంధువులు అందరూ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇదే విషయం తెలుసుకొని మా జిల్లా పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. విషయం ఏంటంటే స్పీకర్ గారికి మరియు కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా మెమరాండం సమర్పించడం జరిగింది. వాళ్ళు ఆర్టీ యొక్క షాప్ యొక్క పర్మిషన్ ని ప్రస్తుతం హోల్డ్లో పెట్టారు, ఇవ్వకూడదు అని ఇవ్వమని చెప్పారు. మాకు మాట ఇచ్చారు. ఒకవేళ మాకు మాట ఇచ్చి కూడా వీళ్ళు విస్మరించి వాళ్లకు కనుక పర్మిషన్ ఇస్తే మేము ఇంతటి వరకు కూడా మేము ప్రభుత్వాలకు కుల వృత్తులు చేసుకుంటూ మా యొక్క క్షౌరశాలలను ప్రచారశాలలుగా ఉండి ప్రభుత్వాలను గెలిపించుకుంటూ మేము ప్రస్తుత పార్టీకి కానీ గతంలో పార్టీకి కానీ మా యొక్క సపోర్ట్ ఇచ్చి మా యొక్క సెలూన్ షాపులను మా యొక్క ప్రచారశాలలుగా వాడి వాళ్ళని గెలిపించినాం. కానీ ఇదే కనుక మాకు మాటిచ్చి మళ్ళీ వారికి పర్మిషన్ ఇస్తే, ఒకటి ఇక్కడ వికారాబాద్ జిల్లా కావచ్చు, ఏ జిల్లా కావచ్చు, హైదరాబాద్లో ఉంటే గతంలో నడుస్తుంది. కానీ ఒకసారి కార్పొరేట్ సేవలు వస్తే మీ పిల్లలు ఖరాబ్ అవుతారు. ఎట్లా అంటే వీడు షాప్ పెట్టడం కాకుండా స్పా పెడతాడు. స్పా పెట్టి మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తారు. ఇలాంటి సెలూన్లు ఎన్నో జరుగుతున్నాయి హైదరాబాద్లో. అలాంటి యొక్క విపత్తు ఇక్కడ రావద్దు. ఇంకోటి, అన్యమతస్తులకు కానీ మైనార్టీ సోదరులు ఎవరైతే పెడుతున్నారో దుకాణం, ఇంతవరకు వాళ్ళ తాత చేయలేదు, వాళ్ళ నాయన చేయలేదు. ఈ పని ఇప్పుడు నెలకొల్పుతుండినా మా సనాతన ధర్మాన్ని పాటిస్తూ మేము చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం. దయచేసి పర్మిషన్లు ఇవ్వద్దు. ఇంకోటి, అద్దెలకు కిరాయిలకు ఎవరైతే ఇస్తున్నారో సోదరులారా, మీరు ఒకసారి మీరు యూపీ, బీహార్ కానీ మైనారిటీ సోదరులకు కానీ సెలూన్ షాపుకు ఒక్కసారి మీరు కిరాయికి ఇచ్చే ముందు ఒకసారి మిమ్మల్ని మీరు మీ మనసు మీద చేసి ఆలోచించుకోండి. మీ ఇంట్లో చస్తే ఎవరు గుళ్ళు చేసిర్రు? ఒక నాయ బ్రాహ్మణుడు. మీ ఇంట్లో ఒక బిడ్డ మీ ఇంట్లో పెళ్లిళ్ళు జరిగితే మైల ఫోన్ రాసింది ఎవరు? నాయ బ్రాహ్మణుడు. మీరే గనక ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మాకు కూడా ఆగ్రహం వచ్చి మీ ఇంట్లో కూడా చేస్తే మేమెందుకు చేయాలి? మీరు పలానోడికి సెలవులు ఇచ్చిర్రు, మీకు మా పుట్టలు కొట్టిరని చెప్పి మేము ఆ రోజు మేము రాము అంటే రేపు మీకు వచ్చేదెవరు? ఇలాంటి కార్యక్రమాలు చేయకండి. దయచేసి మాకు ఆగ్రహం తెప్పించకండి. మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. మా నాయ బ్రాహ్మణులను మీరు కనకరం చూపండి. మేము కూడా మీకు ఎల్లవెల్ల సేవ చేయడానికి ముందున్నాం. దయచేసి వికారాబాద్లో ఉన్న కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు, మన ప్రజాపాలకులు, మంత్రి గారు దయచేసి ఈ పర్మిషన్ ఏదైతే హోల్డ్లో పెట్టిరో అదే విధంగా మీరు కట్టుబడి ఉండి వాటికి పర్మిషన్ ఇవ్వకుంటే మీకు ఎల్లవెల్ల మేము మా సపోర్ట్, నాయ బ్రాహ్మణ సపోర్ట్ ఉంటుంది. ఇదే కనుక మీరు మమ్మల్ని కాదు అనుకొని మీరు కనుక పర్మిషన్ ఇచ్చి ఉంటే మాత్రం మా ఇదే పరిమాణం తీవ్రంగా వ్యతిరేకత ఉంటుంది నాయ బ్రాహ్మణుల నుంచి. ఇది మాత్రం ఆలోచించాలి ప్రభుత్వం. 5 రోజుల నుంచి కాలుకు బట్ట కట్టుకొని బల్బం కట్టుకొని నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా వేరే కుల వృత్తి వాళ్ళు, వేరే కులస్తులు కానీ లేకపోతే కార్పొరేట్ 5 రోజుల నుంచి అందరు షాపులు బంద్ చేసుకొని పిల్లలనక ఏదనక రోడ్డు మీద పట్టినాం. కనీసం ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇంత కూడా వాళ్ళకు కనికరం వస్తలేదని మాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు వచ్చేసి క్లియర్ గా మన స్పీకర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ కమిషనర్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మేము సరే ఆప్తమని అంటున్నారు తప్ప అక్కడ వర్క్ జరుగుతూనే ఉన్నది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం. దయచేసి చెప్తున్నాం, 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాం. మా యొక్క కడుపులు దయచేసి కొట్టకండి. ఎందుకంటే మిమ్మల్ని చూసుకునే మేము బతుకుతున్నాం. ఇవాళ నాడు మా వృత్తిని కనుక మేము అడ్జేస్తే రేపటి నాడు మా బతుకులు రోడ్డున పడిపోతాయి. ఇప్పుడే మేము బాగుపడుతున్నాం. అంతేకాకుండా ఒక మాట చెప్పదలుచుకున్నాం మీ అందరికీ, మీరే చేయాలనా అనే మాట అడుగుతున్నారు. ఇవాళ నాడు గుళ్ళలో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా చూడండి బయట ఎవరు పుట్టెనక